స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మహిళల సాధికారత పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్న ఇతర పార్టీలకు భిన్నంగా నరేంద్ర మోదీ గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మహిళ సాధికారత నుండి యువత అభివృద్ధి వైపు మహిళా లోకంతో పాటు భారతదేశాన్ని నడిపిస్తుంది. స్వచ్ఛ భారత్ పేరుతో ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నియమించి మహిళలకు రక్షణతో పాటు ఆత్మ గౌరవాన్ని, ఆరోగ్యాన్ని అందించింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఆవాస్ యోజన పేరుతో మహిళ పేరుతో ఇల్లు, ఉజ్వల పేరుతో ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ కనెక్షన్ మహిళలకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత నిదర్శనం. ఉమెన్ సేఫ్టీ కోసం నిర్భయ నిధి ఏర్పాట్లు, ప్రధానమంత్రి మాతృవదన యోజన ద్వారా గర్భిణీ స్త్రీలకు 6,000 రూపాయలు అందించడం, అంగన్వాడీల ద్వారా గర్భిణీ స్త్రీలకు ఇంకా ప్రసవం పొందిన మహిళలకు హెల్తీ ఫుడ్ ను నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అందిస్తున్నారు. పోషణ్ అభియాన్ పథకం ద్వారా సంపూర్ణమైన ఆహారాన్ని అందించడం, వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు 12 వారాల నుంచి 26 వారాల వరకు పెంచడం, వర్కింగ్ ఉమెన్స్ కు హాస్టల్ ఫెసిలిటీ కోసం కోట్లాది నిధులు ఖర్చు చేస్తుంది మోదీ గారి ప్రభుత్వం. సమాజంలో నిర్లక్ష్యానికి, పీడనకు గురైన మహిళల రక్షణ కోసం వన్ స్టాప్ సెంటర్ల నిర్వహణ, బాధ్యతా దళాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, అధికార శాఖలకు మహిళలను మంత్రులుగా నియమించిన చరిత్ర నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి. ఇలా మరెన్నో గొప్ప పనులు చేయాలంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికే సాధ్యం.